హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిలియా వ్యాలెట్లో అయితే చాలా న్యూ అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే మనకి మైనింగ్ అయితే క్లోజ్ కావడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఫైనల్ మైగ్రేషన్ అయితే మనకి రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో నెక్స్ట్ మనకి ఉన్న యూటిలిటీ అప్డేట్ ఏమిటి, ఇంకా దాంతోపాటు మనకి ఈ టోకెన్ అనేది సిలియా టోకెన్ మనకి క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఎప్పుడు లిస్టింగ్ అవుతుందని కోర్ టీం వాళ్ళు ఏం చెబుతున్నారు అవన్నీ కూడా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. గమనించారు. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా వాళ్ళు కోరుకున్నాం. ఖచ్చితంగా ఈరోజు చూసినట్లయితేనండి మనకి జూలై 1వ తారీఖు అండి. మన కోర్ టీం వాళ్ళు అయితే ముందుగా చెప్పారు జూన్ 30వ తారీఖు అయితే ఈ ప్రాజెక్ట్లో మనకైతే మైనింగ్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. ఫ్రీ మైనింగ్ అయితే మనకి జూన్ 30 తారీఖు నుంచి అయితే క్లోజ్ అయిపోతుంది అని వాళ్ళు చెప్పడం జరిగిందండి. చెప్పినట్లుగానే ఆ యొక్క అప్డేట్ అయితే మనకి క్లియర్గా చేయడం జరిగిందండి. సో క్లోజ్ అయితే అయిపోయింది అనమాట. అయితే ఇక్కడ మన హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత అయితే మన కాయిన్స్ అయితే ఇక్కడ జీరో కనిపిస్తున్నాయండి. సో చాలామందికి అయితే కొంచెం డౌట్గా ఉంది. ఏదైతే ఇక్కడ జీరో ఎందుకు కనిపిస్తుంది అంటేనండి, మనం అయితే ఇప్పుడు ఫైనల్ మైగ్రేషన్లోకి అయితే రావడం జరిగింది. సో ఇవాళ మనకి జూలై 1వ తారీఖు కదండి. వీళ్ళు ఏం చెబుతున్నారంటే జూలై 1 నుంచి జూలై 10వ తారీఖు వరకు అయితే అవకాశం అయితే ఇస్తున్నాము. ఈ 10 డేస్లో మీరైతే మీ యొక్క మైనింగ్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒకేసారి అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ మైగ్రేట్ చేసుకోవచ్చు అని చెబుతున్నారండి. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మీ కాయిన్స్ అయితే జీరో కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు యాక్టివేట్ మైన్ కనిపిస్తుంది కదా మిడిల్లో, దాని మీద మీరు ఎంతసార్లు ప్రెస్ చేసినానండి మనకైతే ఈ విధంగా యాడ్స్ వస్తాయేమో కానీ మనకైతే మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అవ్వదండి. సో మనకైతే మైనింగ్ అయితే క్లోజ్ అయిపోయింది అని మనం అర్థం చేసుకోవాలండి. చూసుకున్నారు కదా ఈ విధంగా ఆప్షన్ పనిచేస్తుంది కానీ మైనింగ్ అయితే మనకు అవ్వట్లేదండి. సో అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద 5 ఆప్షన్లు అయితే ఉంటాయండి. హోము, ఇన్వైట్సు, రివార్డ్సు, మైగ్రేట్, ప్రొఫైల్ అని. మీరేం చేయాలంటే మైగ్రేట్లోకి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అండి మీ యొక్క మైనింగ్ వ్యాలెట్లో ఉన్న ప్రతి కాయిన్ కూడా మీకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. సో చూసుకోవచ్చు మీరైతే కొంతమందికి అయితే 1000 కాయిన్లు ఉన్నాయి, మరి కొంతమందికి 2000 కాయిన్లు ఉన్నాయి, మరి కొంతమందికి 3000 కాయిన్లు ఉన్నాయి, 5000 కాయిన్ వరకు ఉన్నాయండి. సో ఈ విధంగా ఏంటంటే మనం ఫైనల్ మైగ్రేషన్కి వచ్చేసామండి. సో ఇప్పుడైతే మనం బిఎన్బి ద్వారా మైగ్రేషన్ చేసుకోవడం ద్వారా అన్ని టోకెన్స్ ఒకేసారి అయితే మనకైతే మైగ్రేట్ అయితే అయిపోతాయండి. అవన్నీ మనకైతే వ్యాలెట్లోకి వచ్చేస్తాయి. వ్యాలెట్లోకి వచ్చేసిన తర్వాత అండి లిస్టింగ్ అయిన తర్వాత ప్రతి టోకెన్ కూడా మనం అయితే సెల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా పర్సంటేజ్లు రేషియోలు ఏం లేకుండా మీ వ్యాలెట్లో ఎన్ని సిలియా టోకెన్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని మీరైతే ఒకేసారి అయితే సేల్ చేసుకునేలాగైతే ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బిఎన్బి కావాల్సిన వాళ్ళైతే మన వాట్సాప్ ఛానల్లో గైడెన్స్ అయితే ఇస్తారండి, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎన్ని కాయిన్స్ ఉన్నా పర్వాలేదండి, ఒకే ఒక్క మైగ్రేషన్లో మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని వేల కాయిన్లు ఉన్నా సరే అందరికీ సేమ్ ప్రైస్ అయితే పడుతుందండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే చాలామంది పేమెంట్లు చేశారు, నేను కూడా అందరికి బిఎన్బి పంపించేశాను. ఒకవేళ ఎప్పటికీ కూడా బిఎన్బి రాకపోతే టెన్షన్ పడొద్దండి. మీరు పేమెంట్ చేసిన 24 గంటల్లో మీకైతే నేను బిఎన్బి పంపిస్తాను. హ్యాపీగా అందరూ మైగ్రేషన్ చేసుకోండి. ఇది మనకు ఫైనల్ మైగ్రేషన్ అండి. ఇంక ఈ ప్రాజెక్ట్లో మనం మైగ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది మైగ్రేషన్ అప్డేట్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మైగ్రేట్ టోకెన్స్ అని వైట్ కలర్ బాక్స్ మీద ప్రెస్ అయిన తర్వాత ఇంకోసారి అడుగుతుంది పర్మిషన్, అది అలా ఇచ్చేసండి, మీకు ఆటోమేటిక్గా మైగ్రేట్ అయిపోతుంది. టోకెన్స్ అన్నీ కూడా వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి. వాటిని అయితే జాగ్రత్తగా ఉంచుకునండి. మనమైతే లిస్టింగ్ అయినప్పుడు హ్యాపీగా అన్నీ కూడా సేల్ చేసుకోవచ్చు లిస్టింగ్ మార్కెట్ ప్రైస్ని బట్టి. సో మీకు అర్థం అనుకుంటున్నానండి. ఇది మనకి మైగ్రేషన్ సంబంధించిన, అది కూడా ఫైనల్ మైగ్రేషన్ అండి. ఈ అవకాశం వీళ్ళైతే మనకి జూలై 10 వరకు ఇచ్చారండి. 11వ తారీఖు అయితే కాయిన్స్ అన్నీ పోతాయి అన్నమాట చేసుకోకపోతే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మనం కీ అప్డేట్లోకి వెళ్ళిపోదామండి. సో ఈ యొక్క ప్రాజెక్టులో అయితే మనకి కొత్తగా వచ్చిన అప్డేట్ల కంటే కూడా మనకు కావాల్సిన ముఖ్యమైన అప్డేట్లు ఇంకా ముఖ్యమండి. అది నేను చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళకి మొత్తం కూడా 4 పాయింట్లు అయితే ఉన్నాయండి. వీళ్ళ రోడ్ మ్యాప్లో 4 కీ పాయింట్స్ చెబుతున్నారు. దాంట్లో ఫస్ట్ కీ పాయింట్ వచ్చేసి సిలియా వ్యాలెట్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడం, అంటే వ్యాపించడం. అంటేనండి ఈ యొక్క వ్యాలెట్ అనేది సిలియా వ్యాలెట్ యాప్ అనేది మనకి రెఫరల్ మైనింగ్ సిస్టమ్ ద్వారా అయితే ఇప్పటివరకు కూడా చాలా వరకు మనకి మార్కెట్లోకి అయితే వెళ్ళిందండి. చాలా మంచి కమ్యూనిటీ అయితే మనకి ఇప్పటికే వచ్చేసింది. సో చాలామంది అయితే జాయిన్ అయ్యారు, మైనింగ్ అయితే చేసుకున్నారు, మైగ్రేషన్ కూడా చేసుకున్నారు. ఇంకా అందరూ కూడా టోకెన్స్ని అయితే సేల్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నారండి. ఇది మనకి వైట్ పేపర్లో రోడ్ మ్యాపర్లో ఉన్న ఫస్ట్ పాయింట్ అండి. ఈ ఫస్ట్ పాయింట్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. రెండో పాయింట్ ఏంటంటే 100% మైగ్రేషన్. సో ఈ యొక్క జూలై 1 నుంచి 10వ తారీఖు జరిగేది ఇదే 100% టోకెన్ మైగ్రేషన్ అనమాట. ఎన్ని వేల టోకెన్స్ ఉన్నా సరే ఒకే ఒక్క మైగ్రేషన్ ద్వారా మీరైతే వాటిని వ్యాలెట్లో తెచ్చుకోవచ్చు. లిస్టింగ్ అయినప్పుడు అన్నీ కూడా అమ్మేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళైతే. ఇంకా దాంతోపాటు అండి మూడో పాయింట్ అండి, ఇది చాలా కీలకమండి.
సిఈఎక్స్ లిస్టింగ్స్ అండి. వీళ్ళు ఏం చెబుతున్నారంటే మన యొక్క సిలియా టోకెన్ అయితే గ్లోబల్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లోకి అయితే లిస్టింగ్ చేయాలని కోరుకుంటున్నారు. సిఈఎక్స్ అండి, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటారన్నమాట. సో ఇక్కడైతే మనకి Q3లో యాజ్ పర్ రోడ్ మ్యాప్ వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ యొక్క టోకెన్ను లిస్టింగ్కు రోడ్ మ్యాప్లో Q3లో ఖరారు చేయబడ్డాయి. సిలియాను ప్రధాన క్రిప్టో ఎక్స్చేంజెస్లో తీసుకురావడం లక్షలాది కొత్త ట్రేడర్లకు మార్గం సుముఖం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రేడర్స్ అందరూ కూడా ఈ యొక్క సిలియా టోకెన్ అయితే కొనడానికి అయితే ముందుకైతే రాబోతున్నారని చెబుతున్నారండి. సో ఈ విధంగా అయితే Q3లో మనకి లిస్టింగ్ అయితే ఉంటుందని చెబుతున్నారన్నమాట. Q3 అంటే మీకు సింపుల్గా చెబుతానండి. 2026 Q3 అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అండి. దీనినే Q3 మంత్స్ అంటారన్నమాట. Q3 అంటారండి. జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 నెలల్లో ఏదో ఒక రోజు అయితే మనకైతే లిస్టింగ్ అయితే అయిపోతుంది అని వీళ్ళు చెబుతున్నారండి వీళ్ళ యొక్క రోడ్ మ్యాప్లో. ఇది గూగుల్ డేటా కాదండి, ఇది అఫీషియల్ రోడ్ మ్యాపే. సో అది మీరు గమనించాలి. కాబట్టి టోకెన్స్ ఉన్న వాళ్ళైతే లిస్టింగ్ అయినప్పుడైతే వెంటనే సెల్ చేసుకోవడానికి అయితే వాళ్ళకి ఒక అవకాశం అయితే ఉంటుందండి. సో అందుకే మైగ్రేషన్ అయితే కుదిరిన వాళ్ళు చేసుకోండి. Q3 అని చెబుతున్నారండి వీళ్ళైతే. జూలై కావచ్చు, ఆగస్టు కావచ్చు, సెప్టెంబర్ కూడా కావచ్చు, అది కూడా Q3 లెక్కే వచ్చేదండి. సో అందుకోసం వీళ్ళు మైనింగ్ని కూడా ఆపేశారండి. జూన్ 30 Q2లో మనకైతే మైనింగ్ అయితే అందుకే ఆపేశారన్నమాట. లిస్టింగ్కి సమయం ఆసన్నమైంది అని మనం తెలుసుకోవాలి. ఇంకా ఫైనల్గా అండి, ఎప్పుడైతే లిస్టింగ్ అయిపోతుందో ఈ యొక్క టోకెన్ వాల్యూ పెంచడానికి మా యొక్క ఇన్వెస్టర్స్ అయితే పెట్టుబడిదారులు అయితే ఎంతో సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు వీళ్ళైతే. కాబట్టి లిస్టింగ్ అయిన తర్వాత టోకెన్ వాల్యూ పెరుగుతుందా అని మనమైతే టెన్షన్ అయితే పడక్కర్లేదు, ఖచ్చితంగా పెరుగుతుంది అని వీళ్ళు చెబుతున్నారండి. సో ఎందుకంటే మాకు మంచి పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్ అయితే తోడుగా ఉన్నారు. ఆటోమేటిక్గా లిస్టింగ్ అయిన తర్వాత మా టోకెన్ వాల్యూ ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే అవుతుంది అనేది వీళ్ళు చెబుతున్నారండి. సో మంచి విషయం ఇదైతే. కాబట్టి అందరూ కూడా టోకెన్స్ని సిద్ధంగా ఉండండి. వాటిని అయితే మీరు సెల్ చేసుకోవడానికి అయితే అవకాశం కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క రోడ్ మ్యాప్ ప్రకారంగా అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చూసినట్లయితేనండి, నిన్న చేసిన వీడియోలో అయితే కొంతమంది డౌట్గా వచ్చింది. అదేంటంటే మన భారతదేశంలో కొన్ని క్రిప్టో ఎక్స్చేంజెస్లు ఇక్కడ బ్యాన్ అయినాయి కదా, అంటే మన భారతదేశంలో అవైలబిలిటీగా లేదన్న చెప్పారండి. మంచి క్వశ్చన్. ఎందుకంటే కొన్ని ఎక్స్చేంజెస్ అయితే మన భారతదేశంలో లేకపోవచ్చు, కానీ ఇంటర్నేషనల్ వైడ్గా అయితే వేరే దేశాలు రన్ అవుతాయి. అలాంటప్పుడు అటువంటి ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అయితే మన సిలియా టోకెన్ అయినా, టిట్కాయిన్ అయినా ఏదైనా సరే విత్డ్రా పెట్టుకోవడానికి, సెల్ చేసుకోవడానికి కష్టంగా ఉండిద్దని చాలామంది అయితే అనుకుంటున్నారండి. నో ప్రాబ్లం అండి. ఎప్పుడైతే ప్రముఖమైన ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అయితే అవుతుందో ఆటోమేటిక్గా మనకైతే చిన్న ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయితే అవుతుందండి. మన కాయిన్ని సెల్ చేసుకోవడానికి మనకి చాలా మార్గాలు అయితే ఉంటాయి. వన్స్ లిస్టింగ్ అవ్వడం ఆలస్యం, వీటిని సెల్ చేసుకోవడానికి చాలా మార్గాలు అయితే ఉంటాయండి. మీరే ఆ విషయంలో అయితే ఖచ్చితంగా ఎవరు కూడా వరి అవ్వద్దు. నేను చాలామందికి అదే డౌట్ వచ్చింది, మన టోకెన్ అనేది మన భారతీయ ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అవ్వకపోతే ఏంటి సిచ్యువేషన్ అని. నో ప్రాబ్లం అండి. మనం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో కూడా వాటిని అయితే సేల్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి 100కి 200% ఉంది. ఆ విషయంలో మీరైతే కంగారు పడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. సో అదండి ఒక క్లారిటీ అయితే. ఇంకా సిలియా గురించి కూడా మీరైతే చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇదండి మనకైతే ఫైనల్గా వచ్చిన న్యూ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. జూలై 1 నుంచి జూలై 10 వరకు మాత్రమే ఈ అవకాశం అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో ఆటోమేటిక్గా జూలై 11వ తారీఖు అయితే ఎవరైతే మైగ్రేషన్ చేసుకోరో ఆ టోకెన్స్ అన్నీ కూడా మనకైతే శాశ్వతంగా బర్న్ అయితే అయిపోతాయి. కాబట్టి ఈ ప్రాజెక్టులు అయితే ఈ అవకాశాన్ని అయితే వాళ్ళు మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఇంకా యూటిలిటీ కూడా వీళ్ళైతే బిల్డ్ చేయాలని కోరుకుంటున్నారండి. ఈ యొక్క సిలియా టోకెన్స్ యూస్ చేసుకొని కరెంట్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, మొబైల్ ఛార్జెస్ కానీ ఇవి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారండి. కాకపోతే అన్ని దేశాల నుంచి పర్మిషన్స్ ఒకసారి రావు కదా, వన్ బై వన్ వెళ్తాయండి. సో అవన్నీ కూడా జరుగుతాయి ఒకనొక టైం వచ్చినప్పుడు. కానీ మనకేమిటంటే మైగ్రేషన్ చేసుకొని లిస్టింగ్ కోసం వెయిట్ చేయడం మాత్రమే. లిస్టింగ్ అయినప్పుడైతే వీటిని మనం సేల్ చేసుకుంటే మనకి ఇన్కమ్ అయితే వస్తుందండి. ఎలా సేల్ చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అనేది నేను ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు 100% నేను చదువుతానండి. ఎవరో కూడా దాంట్లో ఒకటే పెట్టుకోవద్దు. నేనైతే మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ తాలూకా ఉన్న ముఖ్యమైన అప్డేట్లు అన్నీ కూడా కవర్ చేస్తూనే ఉంటానండి. మీ టోకెన్స్ సెల్ చేసుకునే వరకు కూడా గైడెన్స్ అయితే ఇస్తూనే ఉంటానండి. సో మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నారు. ఇది మన సిలియాకి సంబంధించిన న్యూ అప్డేట్లు అండి. కాబట్టి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.